టాలో మిషన్కి నారు పోసుకునే విధానం. పొలం దున్ని ఆరిన తర్వాత ఒక కర్రతోనైనా పైపుతోనైనా సమానంగా అనుకోవాలి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ను ముడతలు లేకుండా పరిచి దానిపైన ఈ విధంగా ఫ్రేమ్స్ పెట్టాలి. వాటిలో 1/2 ఇంచు మందం కాళ్ళ కింది ఒండును నింపాలి. పోసిన మట్టిలో రాళ్ళు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత 24 గంటలు నానబెట్టిన వడ్లను ఈ విధంగా చల్లుకోవాలి. వడ్లు చల్లుకునే విధానంలో గింజకు గింజ పక్కకు పడే విధంగా చూసుకోవాలి. అలా అని బాగా మందం చల్లకూడదు, బాగా పలుచగా చల్లకూడదు. తర్వాత మనకు ఒక 15 నుంచి 20 రోజుల మధ్యలోనే నార అనేది ఈ విధంగా 5 ఇంచులు పెరుగుతుంది. షీట్ అనేది ఈ విధంగా నిలబడుతుంది. తర్వాత ఈ విధంగా చుట్టలు చుట్టుకొని మిషన్ పైన పెట్టుకొని నాటు వేయవచ్చు. మగవాళ్ళే నడుపుతారని అందరూ అనుకుంటారు, కానీ రాలో మిషన్ని ఎవరైనా నడపవచ్చు. ముందు నాటు వేసినప్పుడు సాలుకు గ్యాప్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. తర్వాత నాటు వేసిన 30 రోజుల తర్వాత మనకు గ్యాప్ అనేది పూర్తిగా మూసుకుపోతుంది. సార్లు కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే పిలకలు ఎక్కువ రావడం వల్ల ముందు కనిపించిన గ్యాప్ తర్వాత